ఇదిగోండి నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి వేసాను, యాలక్కాయల పొడి వేసాను. వేసేసి కలబెట్టుకోవాలి. బెల్లం వేసినాక సన్నసగ పెట్టి మగ్గించుకోవాలి. ఆ అన్నం వేడికే కరిగిపోయిద్దండి బెల్లము. ఇప్పుడు అవి వేసేసాను, నేతిలో వేయించినవి అన్నీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. యాలక్కాయల పొడి కూడా వేసాను. అమ్మవారికి నైవేద్యం అండి చక్కెర పొంగలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. రెడీ అయిపోయింది చక్కెర పొంగలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.